వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో దర్యాప్తు అంతుకంతు ఆలస్యమవుతుంది. ఈ 4 ఏళ్లలో కరోనాతో పాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సీబీఐ ఇప్పటికీ దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ అరెస్ట్ చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరపున ఆయన భార్య సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు నత్తనడకగా సాగుతున్నదని ఆమె ప్రశ్నించారు. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్పందించింది. సుప్రీంకోర్టులో దర్యాప్తు తీరుపై సీరియస్ అయింది. 4 ఏళ్లుగా సీబీఐ దర్యాప్తు సాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేక హత్య కేసులో పురోగతి వివరించాలని సీబీఐని ఆదేశించింది. వివేక హత్య కేసు దర్యాప్తు ఇంకా పూర్తి చేయకపోవడంపై సుప్రీంకోర్టు సీబీఐ అధికారులను ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి రామ్సింగ్ విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణ తర్వాత పూర్తి చేయకపోతే వేరే అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశించింది. సీబీఐ అధికారి సమర్థవంతుడు కాకపోతే ఆయన స్థానంలో మరో అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించాలని కూడా సీబీఐ న్యాయవాదికి సూచించింది. అయితే సీబీఐ మాత్రం విచారణ అధికారి రామ్సింగ్ దర్యాప్తు సక్రమంగానే చేస్తున్నట్లు సీబీఐ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలను సమర్పించేందుకు సుప్రీంకోర్టును గడువు కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.